విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు అనుష్క శర్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ఏంటిది విరాట్ కోహ్లీ మోడర్న్ గా ఆలోచిస్తున్నారు అయితే అన్నారు. కానీ ఈ పద్ధతి అనేది చాలా సంవత్సరాల క్రితమే మన ట్రైబల్స్ అయితే పాటిస్తా ఉన్నారు. ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయికి మాత్రమే సంబంధించింది అయితే కాదు. దీన్నే కరేజ్ అంటారు. ఉమెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ కూడా వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ కష్టమైన పనులు చేయకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా. బోండ్ అనే జాతి వాళ్ళు అయితే అబ్బాయిలు అయితే హంటింగ్ కానీ కష్టమైన పనులు కానీ చెయ్యరు. తోడా జాతి వాళ్ళైతే మీట్ కూడా తినరు వాళ్ళు. ఇంకా కొన్ని జాతి వాళ్ళైతే అబ్బాయి బయటికి కూడా వెళ్లకుండా బేబీ పుట్టిన తర్వాత ఉమెన్ తోనే ఇంట్లోనే ఉండేవారు. అంతెందుకు మన తెలుగు స్టేట్స్ లోనే వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటే కటింగ్ చేయించుకోరు, గడ్డం కూడా తీరు బాబు పుట్టేంత వరకు. ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ వైఫ్ కి సపోర్ట్ గా ఉండడం అనేది వెస్టర్న్ కల్చర్ని కాపీ చేయడం కాదు. ఇది మన పాత జనరేషన్స్ అన్ని ఫాలో అవుతూ వచ్చిన పాత విషయం. ఈ రోజుల్లో చాలా మంది కార్పొరేట్ లైఫ్ లో చాలా అంటే చాలా బిజీగా అయిపోతున్నారు. అలాంటప్పుడు కూడా పెటర్నిటీ లీవ్ అవసరం లేదని మీరు నిజంగా అనుకుంటున్నారా?